ఇంగ్లీష్లో ప్రజెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడాలి అంటే స్ట్రక్చరు ఐ, వి, యు, దే సబ్జెక్ట్స్గా ఉపయోగించి వెర్బ్ యొక్క బేస్ ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్ని ఉపయోగించాలి. అంతేకాకుండా సబ్జెక్ట్కి హెల్పింగ్ వెర్బ్ని యాడ్ చేసి వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్తో మనం మాట్లాడవచ్చు. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఐ లెర్న్ ఇంగ్లీష్. దాన్ని ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా మాట్లాడచ్చు. మేము ఇంగ్లీష్ మాట్లాడతాం, వి లెర్న్ ఇంగ్లీష్. దాన్ని వి డూ లెర్న్ ఇంగ్లీష్. నీవు ఇంగ్లీష్ మాట్లాడతావు, యు లెర్న్ ఇంగ్లీష్ ఆర్ యు డూ లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, దే లెర్న్ ఇంగ్లీష్ ఆర్ దే డూ లెర్న్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు, హీ లెర్న్స్ ఇంగ్లీష్ ఆర్ హీ డస్ లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది, షీ లెర్న్ ఇంగ్లీష్, షీ లెర్న్స్ ఇంగ్లీష్, LEARNS లెర్న్స్ ఇంగ్లీష్ ఆర్ షీ డస్ లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది, షీ లెర్న్స్ ఇంగ్లీష్ ఆర్ షీ డస్ లెర్న్ ఇంగ్లీష్. అది ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఇట్ లెర్న్స్ ఇంగ్లీష్ ఆర్ ఇట్ డస్ లెర్న్ ఇంగ్లీష్. గా పాజిటివ్ సెంటెన్సెస్ మాట్లాడతాం. ఇప్పుడు ఇంటరాగేటివ్, నేను ఇంగ్లీష్ మాట్లాడతానా, డూ ఐ లెర్న్ ఇంగ్లీష్. నీవు ఇంగ్లీష్ మాట్లాడతావా, డూ యూ లెర్న్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడతామా, డూ యూ లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా, డూ దే లెర్న్ ఇంగ్లీష్. ఇలా మాట్లాడతాం. ఇప్పుడు మూడోది నెగటివ్, నేను ఇంగ్లీష్ మాట్లాడను, ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు, దే డోంట్ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడరు, యూ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడు, హీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు, షీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్. అది ఇంగ్లీష్ మాట్లాడదు, ఇట్ డజంట్ లెర్న్ ఇంగ్లీష్. ఇక నెగిటివ్ సెంటెన్సెస్ మాట్లాడతాం. ఇందులోనే నెగిటివ్ ఇంటరాగేటివ్. నీవు ఇంగ్లీష్ నేర్చుకోవా, డోంట్ యు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోనా, డోంట్ యు లెర్న్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ నేర్చుకోమా, డోంట్ యు లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోరా, డోంట్ దే లెర్న్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకోడా, డజంట్ హీ లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదా, డజంట్ షీ లెర్న్ ఇంగ్లీష్. అది ఇంగ్లీష్ నేర్చుకోదా, డజంట్ లెర్న్ ఇంగ్లీష్. గా మనం మాట్లాడతాం.